వేదికను అలంకరించినటువంటి బీసీఏ గ్రూప్ యొక్క కులాలకు సంబంధించిన పెద్దలు, ప్రదేశ్ సంఘం అధ్యక్షులు కడప శ్రీహరి గారు, బాలయ్య గారు, నగర సంఘం అధ్యక్షులు డాక్టర్ సదానంద్ గారు, జనరల్ సెక్రటరీ శంకర్ గారు, అమృతన్న, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సోదరుల మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పటి వరకు మన మిత్రులందరూ కూడా బీసీఏ గ్రూప్ మీద జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర, ఈ కుట్రలో భాగంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజు 1909లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీఏ గ్రూప్లో గంగపుత్రలో ముద్రాజులను కలపడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి మన వాళ్ళందరూ పెద్దలు అందరూ కూడా ఆ రోజు ఏం మల్లయ్య గారు, ప్రదేశ్ సంఘము, నగర సంఘము కలిసి హైకోర్టులో కేసు వేసి అక్కడ కొట్లాడడం జరిగింది. ఆ తర్వాత మన పేపర్లో వచ్చింది. ఆ రోజు అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు కూడా పెండింగ్ ఉన్నటువంటి కేసు. మనం ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు ఆ రోజు బీసీఏ గ్రూప్లో కూడా 4% ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 6 మాసాలలోనే కొన్ని వందల మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, డిగ్రీలో ముద్రాజులందరూ కూడా ఆ రోజులో తీసుకోవడం మనకు జరిగింది. ఎప్పుడైతే మనకు స్టే వచ్చిన తర్వాత ఆపేయడం జరిగింది. ఏది ఏమున్నా మన యూనిటీ కావాలి. ఇవాళ దానికి మనకు జరుగుతున్న అన్యాయానికి సంఘాల పెద్దలు తప్ప కింద అట్టడుగుతున్నటువంటి జాతిలో ఇవాళ ఇంజనీర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు బాగా చదువుకొని అభివృద్ధి చేసినటువంటి బీసీఏ గ్రూపులో మన పిల్లలకు మనం సంపాదించిన ఉద్యోగాలు, కానీ రాబోయే జనరేషన్ విషయంలో ఎవరు ఆలోచించలేరు. రాబోయే తరానికి నా పిల్లలకి ఏమవుతుంది అన్న ఆలోచన ఎవరికి లేదు. దీని కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంఘాలు అన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ జీవోలు ఈ విధంగా వస్తుంటాయి. కోర్టులో మనం కేసు చేస్తున్నాము, దానికి లక్షల రూపాయలు వస్తున్నాయి. లక్షల రూపాయలు ఆ రోజులో బీసీఏలు కలిపినటువంటి ఆ సందర్భం 2010లో కూడా మనం 25 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. 8 మంది వెళ్ళిండు. అక్కడ కూడా 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కేసు ఇప్పుడు ఫైల్ చేస్తుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో ఆ కేసు జరగాలంటే ఎన్ని లక్షలు అయితే మనం ఆలోచించాలి. సుప్రీంకోర్టు ఏది ఏమైనా ప్రభుత్వానికి తెలవాలి. ఈ ఉన్నటువంటి బీసీఏ గ్రూప్ ఉన్నటువంటి కులాలందరూ కూడా స్థానిక సంఘాలు రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడ కుల సంఘాలు ఉన్నావో ఆ కుల సంఘాలంతా కూడా కనీసం తక్కువ 50 మంది, అందులో రజకులను, నాయకులని, నాయ బ్రాహ్మణులని, ఈ 56 కులాల్లో ఉన్నటువంటి అందరి కులాలకు సంబంధించిన మన చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొని మెమోరండం ఇవ్వాలి ఎంఆర్ ఆఫీస్లో. స్థానిక సంఘాలు అదేవిధంగా జిల్లా సంఘాలు అన్ని కులాల వాళ్ళని వారి యొక్క అప్లికేషన్లో సంతకాలు పెట్టి ప్రతి వాళ్ళు కూడా అన్ని కుల సంఘాలు అందరూ కూడా కలిసి కలెక్టర్కి వాళ్ళ 100కు తక్కువ ఉండకూడదు. ఈ విధంగా అందరు కలిసి వెళ్ళి ఈ 56 కులాల గంగపుత్రులు పోరాటం చేసే జరగదు. అన్ని కులాలని మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పోరాటము ఎప్పటి వరకు అంటే దీన్ని అమలు చేయకుండా చూడేటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ప్రతి బస్తీలో స్థానికులు కూడా అందరూ కూడా పోరాటం చేయాలి. ఇందులో ముఖ్యంగా వాళ్ళ చదువుకొని ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు